ఓం శ్రీ సాయిరామ్. నా పేరు సిహెచ్ ఉమాబాల. నా భర్త పేరు కళ్యాణ్ శర్మ. నా కొడుకు సాయి కిరణ్, కోడలు సుష్మా సాయి. నేను స్వామి 72 పుట్టినరోజు నుంచి నేను పుట్టపర్తి వెళ్తున్నానండి. అంతకుముందు మా నాన్నగారు మా అమ్మ ద్వారా నేను స్వామిని తెలుసుకున్నాను. అప్పటి నుంచి స్వామి అంటే ఇష్టం. ఆ తర్వాత మా బాబు పుట్టక ముందు నుంచి నమ్ముకున్నాను స్వామిని. ఆ తర్వాత ఇప్పుడున్న ఒక బాబు చనిపోయాడు. సాయి ఇప్పుడున్న బాబు పుట్టాడు. ఆ తర్వాత క్రమేణా ఆర్గనైజేషన్లో కార్యక్రమాలకి వెళ్ళేదాన్ని. మధిరలో నుంచి ఫస్ట్ సర్వీస్కి వెళ్ళానండి. స్వామి దయ వల్ల ఒక 15 సంవత్సరాలు నా భర్త సహకారంతో సర్వీస్కి వెళ్ళాను. నేను స్వామి దగ్గర సశరీరంగా 2 సార్లు పాద నమస్కారం తీసుకున్నాను. స్వామిని నేను మొదటి నుంచి దేవుడనే అనుకున్నానండి. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే, సర్వము. మా ఇంట్లో మా అమ్మగారు, మా నాన్నగారు దేవుడుగానే చూశారు. నాకు అదే భావన, ఇంకొక ఆలోచన లేదు. అన్నీ ఆయనే అనుకున్నాను. ఇప్పుడున్న బిడ్డ కూడా ఆయన దయ వల్లనే 2 సార్లు యాక్సిడెంట్ నుంచి కాపాడబడ్డాడు, స్వామి దయ వల్లనే. స్వామి 75వ పుట్టినరోజుకి అప్పుడు స్వామి స్టూడెంట్స్ 75,000 చీరలు పంచిపెట్టారు. అప్పుడు నాకు కూడా ఒక చీర దొరికిందండి స్వామిది. మేము మధిరలో ఉండగా వాకింగ్కి వెళ్ళేదానండి. నేను నా పక్కన ఆవిడ ముగ్గురం వెళ్ళేవాళ్ళం, ఆడవాళ్ళం. ఒక రోజున తెల్లవారుజామున 4ంటికి బయలుదేరి వాకింగ్కి వెళ్తున్నాం. ఒక ఆవిడ రాలేదు ఆ రోజున. మేము ఇద్దరమే వెళ్తుంటే ఊరు బయటికి వెళ్ళాము. కొంచెం దూరంలో మా హస్బెండ్ నడుస్తున్నారు. మేము ఆడవాళ్ళమని కొంచెం తను ముందుకు నడుస్తున్నారు, మేము కొంచెం గ్యాప్ తోటి నడుస్తున్నాం. ఆయన ఏం చేశారంటే, కొంత దూరం వెళ్ళిన తర్వాత మీరు వెనక్కి వెళ్ళిపోండి, లైటింగ్ ఉన్నంత వరకు వెళ్ళాం, మీరు వెనక్కి వెళ్ళిపోండి, నేను చీకటిగా ఉంది కదా నేను ముందుకు వెళ్తాను అని వెళ్ళారు. మేము ఇద్దరం ఆడవాళ్ళం వెళ్దామని అనుకుంటున్నాం. ఆ రోజున ఒక దొంగ సైకిల్ చైన్ తిప్పుకుంటున్నట్టుగా నుంచున్నాడండి. మేము వెళ్తుంటే కొంచెం నాకు ఒక 10 అడుగులు వేసామో లేదో మళ్ళీ రిటర్న్ అయ్యాం అనమాట. తను వద్దన్నారు, వెనక్కి వెళ్ళిపోండి, ఇంకా లైటింగ్ లేదు ఇక్కడ, వెళ్ళిపోండి అన్నారు. మామూలుగా సైకిల్ చక్రం తిప్పుకుంటున్నాడేమో అనుకున్నాం. వెనక్కి తిరిగి వస్తున్నామండి. ఇద్దరం వస్తుంటే అతను ఎదురుగుండా వచ్చాడండి. ఆ సైకిల్ అక్కడ ఉండి ఎదురుగుండా వచ్చేసి గుప్పెలతో కారం కళ్ళలో కొట్టేశాడు మాకు. అయితే నేను ఇటుపక్క ఉన్నాను, దొంగ వైపేమో నా పక్కన ఆవిడ ఉందన్నమాట. ఆవిడకి ఎక్కువ పడింది, నాకు కొంచెం తక్కువ పడింది. నాకు శరీరం మీద ఎక్కువ పడింది, కళ్ళలో తక్కువ పడింది. అతను పెద్ద గడ లాంటిది పైకి ఎత్తి 2 అడుగులు వేసి తల మీద పడిపోయేదే. సాయిరాం సాయిరాం అని చాలా గట్టిగా అరిచాం. అంతేనండి, ఒక మనిషి తోసేసినట్టుగా వెనక్కి పడిపోయాడు. అది స్వామి ప్రత్యక్షంగా నాకు జరిగిన అనుభవం. వెనక్కి పడిపోవటం, వెళ్ళిపోయాడు, ఉరుక్కుంటూ పారిపోయాడు. మేము వచ్చేసామండి. ఇది నన్ను ప్రత్యక్షంగా స్వామి రక్షించింది. స్వామి దగ్గర 4 సార్లు క్యాంటీన్లో పనిచేశానండి, 4 సార్లు బేకరీలో పనిచేశాను, 3 సార్లు ప్రశాంతి నిలయంలో పనిచేశాను, జనరల్ హాస్పిటల్లో 2 సార్లు చేశాను, చైతన్య జ్యోతిలో ఒకసారి, మొత్తం 15 సార్లు చేశానండి నేను అక్కడ సర్వీసు. అన్ని రకాల సర్వీస్ అయిపోయిన తర్వాత నా తోటి వాళ్ళు ఎవరైనా కొంచెం చేతకాకుండా ఉండి, పెద్దవాళ్ళు ఎవరైనా నా సపోర్ట్గా మా నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని వెళ్ళి ఎగస్ట్రా. అంటే అది బాబా దయ, ఆయన ఇచ్చిన శక్తేనండి, నాదేమీ లేదు. స్వామిని నమ్ముకున్న తర్వాత, ఈ ఆర్గనైజేషన్లోకి వచ్చిన తర్వాత ఎక్కువగా నేను పాటించేది మాత్రం సీలింగ్ అండ్ డిజైర్స్ అండి. బాగా పాటిస్తున్నాను. నాకు తెలిసి నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు పూర్తయినాయి. ఇంతకన్నా సీలింగ్ అండ్ డిజైర్స్ పాటించలేనేమో అన్నంతగా పాటించాను. మ్యాక్సిమం ఆయన చెప్పినంత వరకు పాటించాను. అది మాత్రం నేను చేయగలిగాను. ఇంటికి వచ్చిన వాళ్ళని నాకు చేతనంతలో ప్రేమగా చూసుకున్నాను. వాళ్ళ అవసరాలకి నేను చేసి పెట్టగలిగాను. అది మాత్రం నాకు మనసు సంతృప్తి అండి. స్వామి నిలయంలో, ప్రశాంతి నిలయంలో సర్వీస్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు దగ్గర నుంచి చూశాను స్వామిని. 2 సార్లు పాద నమస్కారం తీసుకున్నప్పుడు 2 సార్లు నాకు ఎడమకాలే దొరికింది. ఆ అదృష్టం పట్టుకున్నాను. చెయ్యి ఆశీస్సులు ఇచ్చింది. మాట్లాడటం అయితే మాట్లాడలేదండి, అంతవరకు మాత్రం చాలా దగ్గర నుంచి చాలాసార్లు చూశాను. మా బాబు సాయి కిరణ్ పెళ్ళి పూర్తిగా స్వామి దయతోటి జరిగింది. ఆ రోజున తోరణం కడదామని మొదలు పెడితే చాలా పెద్ద వర్షం. అది శ్రావణ మాసమేనండి, ప్రకృతి ధర్మం, వర్షం పట్టడం అనేది సహజం. ఆ రోజున చాలా వేడుకున్నాం. ఏంటిది, పెళ్లివారు అందరూ వచ్చారు, ఇంత భారీగా చేసుకుందాం అనుకున్నాం, ఇదని అనుకుంటే భగవంతుడు తోరణపాకు పెట్టడం, వర్షం ఆగిపోవటం అండి. అది మాత్రం బాగా మేము నమ్ముకున్న వాళ్ళం వమ్ము కాలేదండి. భగవంతుడిని నమ్ముకొని ఆయన దయ వల్ల ఆయన రక్షణలో పరిపూర్ణంగా ఉన్నాము. అంటే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. సంపూర్ణంగా ఆయన నీడలోనే వెళ్ళిపోవాలని కోరికతో ఉన్నాను. ప్రతి శనివారం నారాయణ సేవ జరిగేది అక్కడ మధిరలో ఉండంగా.
మా వంతుగా మేము ఎంత పన్నుండని ఎంత రిస్క్ ఉండనండి, స్వామికి నారాయణ సేవకి అన్నమును సాంబారు ఇచ్చేదాన్నండి నేను. బంధువులు రానియండి, ఇబ్బందులు రానియండి, కానీ భగవంతుడు నాకు ఇచ్చాడు, ఇది నేను పరిపూర్ణంగా చేయాలనే నమ్మకంతో అలానే చేసుకున్నానండి. అది మాత్రం బాగా చేయగలిగాను. తర్వాత మరి సమితి కార్యక్రమాలు అన్నిటిలో పాల్గొన్నాను, సర్వీసులు అన్నింటిలోకి, అది అక్కడ ఏ సేవ ఇస్తే ఆ సేవ చేశానండి. నాకు ఇది కావాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. అది భగవంతుడు, ఆయనకి తెలుసు నా శక్తి ఏంటో, నేనేం చేయగలుగుతాను అనేది. ఆయనే ఇచ్చేవారు, చేసేదాన్ని. అది ఇచ్చింది స్వామి ఇచ్చారని నేను భావించేదాన్ని. ప్రేమ ప్రవాహిని రథానికి దర్శనం చేసుకున్నాము, కొంత ఫాలో అయ్యాము. ఆ తర్వాత నాకు అర్జెంట్ పని వల్ల నేను వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నా భర్త, మా తోటికోడలు వాళ్ళందరూ చాలా దూరం వరకు వెళ్ళగలిగారు. నాకు కుదరక వెళ్ళలేకపోయాను. ఒకసారి 2 ఇళ్ళ అవతల మా పిన్ని బాబాయ్ గారు వాళ్ళ ఇల్లు ఉందండి. అక్కడ ఒక ఫంక్షన్కి నా భర్త వచ్చారు. భోజనం అయిపోయిన తర్వాత ఒక్కపొడి వేసుకున్నారు సాయిరాం. అది వేసుకొని వచ్చి మా నాన్నగారు వాళ్ళ అరుగు మీద కూర్చున్నారు. బంధువులందరూ కూర్చొని ఉన్నారు. కూర్చుంటే తను కూర్చొని ఉన్నారు. ఆ ఒక్కపడి ఏదో మాట్లాడుతుంటే ఆ పలుకు ఇక్కడ అడ్డం పడింది. అడ్డం పడిందని తెలవదు. పక్కన మా పెద్దనే కూర్చొని ఉన్నారు, ఎదురుగుండా మా వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. ఉక్కిరి బిక్కిరి అయిపోయింది, అయినట్టు అయింది. అలా కుర్చీలో ఒరిగిపోయారండి, అన్కాన్షియస్కి వెళ్ళిపోతున్నారు. వెంటనే మా పెద్దన్నయ్య వీపు మీద ఇట్లా వంగబెట్టి గట్టిగా గుద్దేశాడు. అప్పుడు ఊపిరి తీసుకొని మళ్ళీ మామూలు అయ్యారనమాట. ఆ క్షణాల్లో బాబా ఆల్చుదాకా తీసుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చారు. అది ప్రత్యక్ష అనుభవం. జై సాయిరాం.